Good morning, everyone. Today we are going to discuss about Excel. Excel లో మనం బేసిక్ గా యూజ్ చేసే ఫార్ములాస్ ని నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మనం ఒక బ్లాంక్ వర్క్ బుక్ తీసుకుందాం. ఎక్సెల్ ఓపెన్ చేయగానే మీకు అలా కనిపిస్తుంది. అండ్ ఒక బ్లాంక్ వర్క్ బుక్ తీసుకున్నప్పుడు చూడండి ఇలా కనిపిస్తుంది. ఎక్సెల్ షీట్ డిఫరెంట్, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ డిఫరెంట్. ఓకే, ఎక్సెల్ లో అయితే స్ప్రెడ్ షీట్స్ అంటాం, మైక్రోసాఫ్ట్ వర్డ్ లో అయితే డాక్యుమెంట్స్ అంటాం. ఓకేనా. పెయింట్ అయితే ఇమేజెస్ బిట్ మ్యాప్ ఇమేజ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎక్సెల్ లో ఫైల్ ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, హోమ్ ఆప్షన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, అలాగే ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే వర్డ్ డాక్యుమెంట్ కి ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్ కి డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఏంటంటే సెల్స్ అంటారనమాట వీటిని. సో ఈ ప్రతి సెల్ కి ఒక అడ్రస్ అంటూ ఉంటది. ఇప్పుడు మనం వర్డ్ డాక్యుమెంట్ తో కంపేర్ చేసి చూస్తే, వర్డ్ డాక్యుమెంట్ లో రూలర్ యూజ్ చేసి మనం పేజ్ మార్జిన్ సెట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ వచ్చేసి ప్రతి సెల్ కి, అంటే మన డాక్యుమెంట్ లో ఉన్న ప్రతి సెల్ కి ఒక అడ్రస్ అంటూ ఉంటుంది. అదే ఇప్పుడు చూడండి, హారిజాంటల్ అంటేనేమో ఇలా లైన్ గా, అంటే స్లీపింగ్ లైన్ లో ఉన్నవన్నీ హారిజాంటల్, స్టాండింగ్ లైన్ లో ఉన్నవన్నీ వర్టికల్ లైన్స్ అంటారు. ఓకేనా. ఇవి రోస్ అంటాము. హారిజాంటల్ గా ఉన్నవన్నీ రోస్, ఐ మీన్ స్లీపింగ్ లైన్ లో ఉన్నవన్నీ రోస్ అంటాం. వర్టికల్ లో ఉన్నవన్నీ కాలమ్స్ అంటాం. ఓకే, స్టాండింగ్ లైన్ అంటాం కదా, స్టాండింగ్ లైన్ లో ఉన్నవన్నీ కాలమ్స్. నేను చెప్పేది స్కూల్ పిల్లలకు కూడా అర్థం అవుతుందని నేను స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ అని చెప్తున్నానండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఈ రోస్ అండ్ కాలమ్స్ కి ఈ అడ్రస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను ఎఫ్ లో ఉన్నాను, ఎఫ్ కాలమ్ లో 13th రో లో ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా F13 అనేసి. ఇది ఆ సెల్ యొక్క అడ్రస్ అన్నట్టు. అర్థమైందా? నేను ఏ సెల్ తీసుకున్నా సరే అక్కడ దాని అడ్రస్ అనేది చూపిస్తుంది. చూడండి, ఇది Q18, తర్వాత ఇక్కడ చూడండి M23, తర్వాత ఇక్కడ చూడండి E14 కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి అడ్రస్ బార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫార్ములా బార్. ఇది సో ఫంక్షన్స్ అనేవి ఇక్కడ రాస్తాం అనమాట. ఏం ఫంక్షన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎక్సెల్ యూజ్ చేస్తున్నాం అంటే దీనిలో మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్స్ కానీ దేనికైనా సరే ఎందుకు యూజ్ అవుతుంది అంటే, నెంబర్స్ ని యాడ్ చేయడం, అంటే ఫంక్షన్స్ యూజ్ చేసి, ఫార్ములాస్ యూజ్ చేసి చేసేవన్నీ ఎక్సెల్ లో యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్లాసెస్ లో ఇంకా మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడైతే మనం ఏమేమి ఫార్ములాస్ చూద్దామంటే, ఫస్ట్ వచ్చేసి మనం డేట్ రాసుకుందాం. సపోజ్ స్టూడెంట్స్ మార్క్స్, ఇప్పుడు స్టూడెంట్స్ అనేది బోల్డ్ లో ఉంది అండ్ సైజ్ ఇంగ్లీష్ లో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలా ఉన్నాయండి? సో డిఫరెంట్ గా ఉన్నాయి కదా. సో సేమ్ స్టూడెంట్స్ లాగే ఇది కూడా రావాలంటే నేను ఏం చేయాలి? సో తెలుగు దగ్గరికి వెళ్ళి సైజ్ ఇంక్రీజ్ చేసుకొని బోల్డ్ పెట్టుకోవడం, మళ్ళీ హిందీకి వెళ్ళి మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని బోల్డ్ చేయడం, ఇలా నేను అన్ని సార్లు చేయలేను. కాబట్టి ఇప్పుడు మనం స్టూడెంట్స్ ఏ ఫార్మాట్ లో అయితే ఉందో ఆ ఫార్మాట్ ని వీటికి అప్లై చేసేద్దాం అనమాట. సో దానికి యూజ్ చేయాల్సింది ఫార్మాట్ పెయింటర్. ఓకే, ఈ ఫార్మాట్ పెయింటర్ ఏం చేస్తుందంటే ఫార్మాట్ చేస్తుంది. చూడండి, సేమ్ వచ్చేసింది. అగైన్ మళ్ళీ నేను ఏ ఫార్మాట్ అయితే నాకు కావాలనుకుంటున్నానో నేను దాని దగ్గరికి వెళ్ళి ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేస్తున్నాను. ఎక్కడైతే ఫార్మాట్ చేయాల్సి ఉందో అక్కడ ప్లస్ తో పాటు నాకు బ్రష్ కూడా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నాకు ప్లస్ తో పాటు బ్రష్ కూడా కనిపిస్తుంది. ఆ బ్రష్ అనేది ఏదైతే ఫార్మాట్ లో లేదో దానికి ఫార్మాట్ పెట్టేస్తుంది అనమాట. సో ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి నేను ఇంగ్లీష్ కి ఇచ్చేసాను అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు మార్క్స్ అనేవి అలాట్ చేశాను కదా. వీటి నుంచి మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, స్టూడెంట్స్ కి మార్క్స్ వచ్చేసినాయి. హర్షకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మార్క్స్ వచ్చేసినాయి. సో టోటల్ చేద్దాం. హర్షకి టోటల్ ఎంత వచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ స్టూడెంట్స్ లో స్టూడెంట్ నేమ్స్ 5 రాసాము అంటే మనం చూడగలుగుతాం కాబట్టి 5. బట్ బికాస్ అక్కడ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? సో ఇక్కడ వచ్చేసి మనం నెంబర్స్ కౌంట్ చేసుకుందాం. సీరియల్ నెంబర్ వేయాలి కదా. సో సీరియల్ నెంబర్ వేసుకుందాం. సో దట్ మనకి అర్థమైతే ఎన్ని స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ గురించి రాసాం అనేది. సేమ్ ఫార్మాట్ ఇక్కడ అప్లై చేసేసాను. అలాగే ఇక్కడ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 వేసేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసి డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, డ్రాగ్ చేసేసాను. చూసారా? సో ఆటోమేటిక్ గా నెంబర్స్ వచ్చేస్తాయి. 1, 2, 3 లోనే కాదండి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా, సపోజ్ నేను 78 అండ్ 79 రాసిన తర్వాత కూడా రెండింటిని సెర్చ్ చేసి నేను డ్రాగ్ చేస్తాను. సో ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతారు. ఇట్లా మీరు ఎక్కడి నుంచి అయినా సరే నెంబర్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు అనమాట, మనం రాసే పని లేకుండా. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ హైలైట్ అవ్వాలి కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసి బోల్డ్ చేస్తున్నాను అండ్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ కలర్ మార్చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మార్క్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి కదా.
ఇప్పుడు ఏం చేద్దాం అంటే టోటల్ లో వచ్చేసి 70 + 65 + 98 కావాలన్నమాట. నేను ఇవన్నీ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ కాబట్టి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇంకా ఎక్కువ ఉండుంటే అప్పుడు అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మనం టోటల్ గా అడిషన్ వచ్చేసి 3 వేస్ లో చేయొచ్చండి. ఒకటి ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు, 2 ఫంక్షన్ యూస్ చేసి చేయొచ్చు, మూడోది డైరెక్ట్ గా షార్ట్ కట్ కీ యూస్ చేసి చేయొచ్చు అనమాట. SUM అని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఫంక్షన్ వచ్చేసింది చూసారా. సో ఫంక్షన్ యూస్ చేసినప్పుడు ట్యాబ్ అని క్లిక్ చేయండి. ట్యాబ్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనకి రిఫరెన్స్ చూపిస్తుంది. సమ్ ఆఫ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అని రాసి, మనం ఎన్ని నెంబర్స్ అయినా పర్వాలేదు అన్ని నెంబర్స్ రాసి ఎంటర్ క్లిక్ చేస్తే అది అందులో మీరు ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే అది మొత్తం సమ్ చేసి మనకు వస్తుంది. కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెస్ టు గివ్ అన్ అవుట్పుట్ కరెక్ట్లీ కదా. అవుట్పుట్ అనేది చాలా త్వరగా అండ్ క్విక్ గా ఇస్తుంది అనమాట మిషన్ కదా. సో దానికి ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈక్వల్ టు ఇవ్వలేదు అనుకోండి, ఈక్వల్ టు ఇవ్వకుండా సమ్ ఆఫ్ అని చూపిస్తే మనకి అది ఫార్ములా వర్కౌట్ అవ్వదు. సో ఇన్స్ట్రక్షన్ ఎలా అయితే ఉందో ఐ మీన్ దానిలో డిఫాల్ట్ గా ఎలా అయితే ప్రోగ్రామ్ చేస్తున్నారో అలాగే మనము డిఫాల్ట్ గా ఈక్వల్ టు ఇచ్చి ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది. సమ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, సమ్ ఆఫ్ హర్ష మార్క్స్ మాత్రమే. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేను 3 సెలెక్ట్ చేశాను అనమాట. నేను డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ క్లిక్ చేస్తే వీళ్ళ ముగ్గురు మార్క్స్ ఐ మీన్ సారీ ఈ 3 సబ్జెక్ట్స్ మార్క్స్, హర్షకి 3 సబ్జెక్ట్స్ మార్క్స్ ఏం వచ్చినాయి 238 అవుట్ ఆఫ్ 300. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇట్లా అంటే సెల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓన్లీ సెల్ సెలెక్షన్ కాదు, జస్ట్ అక్కడ ప్లేస్ చేసిన తర్వాత కర్సర్ అక్కడ ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న డాట్ కనిపిస్తుంది చూసారా. ఆ డాట్ మీద కర్సర్ ప్లేస్ చేసినప్పుడు చూడండి ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా వాటిని చూసి నేర్చుకోండి. అవుట్ ఆఫ్ 300 238 వచ్చిన హర్షకి మిగిలిన వాళ్ళకి ఎంత వచ్చినాయో చూద్దాం. నాగేంద్రకి ఎంత వచ్చినాయి, రిషిత్ కి ఎంత వచ్చినాయి, వశీకర్ కి ఎంత వచ్చినాయి, సుహాస్ కి ఎంత వచ్చినాయి చూద్దాం. అయితే నేను ప్రతి ఒక్కరికి నేను ఫార్ములా యూస్ చేస్తే అవసరం లేదు కదండి, ఎక్సెల్ ప్లస్ పెట్టేసి ఇలా డ్రాగ్ చేసేద్దాం. సో చూడండి నాగేంద్ర మార్క్స్ వచ్చేసి 232, రిషిత్ మార్క్స్ వచ్చేసి 225 అండ్ వశీకర్ 198 అండ్ సుహాస్ 261. ఓకే, సో ఎలా వచ్చినాయి మార్క్స్ జస్ట్ మనం డ్రాగ్ చేస్తే, అంటే మనం ఒక ఫార్ములా ఇచ్చామన్నమాట. దానికి ఏమని ఇన్స్ట్రక్ట్ చేసాం, నేను ఒక ఫార్ములా ఇస్తున్నాను, ఆ ఫార్ములాలో నువ్వు ఇది అడిషన్ చెయ్యి అని చెప్పాను. సో అడిషన్ చేసింది, ఆ అడిషన్ ఈ కింద ఉన్న వాటికి కూడా చెయ్యమని నేను చెప్పానా, జస్ట్ డ్రాగ్ చేయడంతోనే అది అర్థం చేసుకొని మనకి ఇన్స్ట్రక్ట్ చేసింది. సో ప్రోగ్రామ్ అలా రాసి ఉంది ఎక్సెల్ లో, అందువల్ల ఇది రిజల్ట్ మనకి ఈజీగా ఇచ్చేసాయి కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవి కూడా మనం హైలైట్ చేద్దాం. జస్ట్ మనం ఏ ఫార్మాట్ అయితే నచ్చిందో ఆ ఫార్మాట్ ని సెర్చ్ చేసుకోవడం, ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేయడం అండ్ డ్రాప్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవి టోటల్ మార్క్స్ కదా, ఇవి టోటల్ మార్క్స్. మరి వీటన్ని ఆటోసమ్ దగ్గరికి వెళ్ళండి. ఆటోసమ్ లో మనకి సమ్ అని కనిపిస్తుంది కదా. సో సమ్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ గా ఇలా వస్తుంది. ఎంటర్ క్లిక్ చేస్తే 238 వచ్చేస్తుంది. సేమ్ దాన్ని కూడా ఇలానే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఆన్సర్స్ అనేవి. సో మనం ఇందాక ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసాం కదా, అలా టైప్ చేయకుండా డైరెక్ట్ గా షార్ట్ కి ఇక్కడ ఆటో సమ్ అని క్లిక్ చేస్తే సమ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏదైతే సెలెక్ట్ చేస్తున్నానో డిలీట్ చేసేసి 98 సెలెక్ట్ చేసిన వెంటనే నేను ఏం చేయటం లేదు, ఎక్కడ ఫార్ములా తీసుకోవట్లేదు, ఫంక్షన్ తీసుకోవట్లేదు, ఏం తీసుకోకుండానే ఇక్కడ చూడండి యావరేజ్ చూపిస్తుంది. సమ్, కౌంట్ అండ్ యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చేసాం కదా. ఆటో సమ్ అని క్లిక్ చేసాము, ఎంటర్ చేసాము, వచ్చేసింది. ఇప్పుడు మనం యావరేజ్ చూద్దాం. సో ట్యాబ్ క్లిక్ చేయండి. నెంబర్ 1 ఏంటి 238 బై ఎంత 300 రైట్. ఎస్, సో ఫార్ములా ఇచ్చేసాము, డైరెక్ట్ గా 79% వచ్చింది. అలాగే మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ గా డ్రాగ్ చేసేద్దాం. చూడండి పర్సంటేజెస్ అన్ని ఈజీగా వచ్చేసినాయి కదా. మనం అలా చేయలేదు, నార్మల్ గా చేసేసాం అనుకోండి, ఐ మీన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని ఇచ్చేసి టోటల్ వేయకుండా డైరెక్ట్ గా ఇవి సెలెక్ట్ చేసేసాం అనుకోండి, ఎలా వస్తే చూద్దాం. చూసారా ఎగ్జాక్ట్ గా వచ్చింది 79.3333% వచ్చింది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 77.33% వచ్చింది. మనకి పర్సెంట్ సింబల్ అనేది కనిపించాలి అన్నప్పుడు ఇక్కడ పర్సెంట్ అనేది క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తుందండి. జాగ్రత్తగా టైప్ చేసుకోండి. యావరేజ్ వచ్చేసి నేను చూపించిన 2 వేస్ లో యూజ్ చేయండి. అండ్ యావరేజ్ థర్డ్ వే వచ్చేసి మన స్టేటస్ బార్ లో కనిపిస్తుంది ఆటోమేటిక్ గా ఫీల్డ్ సెలెక్ట్ చేసినప్పుడు. తర్వాత మనం కౌంట్ ఫంక్షన్స్ చూద్దాం. ఆటో సమ్ లో మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి చూడండి, సమ్,
యావరేజ్, కౌంట్ నెంబర్స్, మ్యాక్స్, మిన్. సో ఈ కౌంట్ నెంబర్ అంటే ఏంటి? సమ్ చూసాం, యావరేజ్ చూసాం. కౌంట్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని తీసుకున్నాం అనేది మనం డైరెక్ట్ గా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇదే టేబుల్ నేను కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. కాపీ, వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. సో ఇక్కడ తీసుకున్నాం 5, ఇక్కడ తీసుకున్నాం 5, ఇక్కడ తీసుకున్నాం 5, టోటల్ 15 ఉంది. మనకి తెలుస్తుంది 15 ఉన్నారని. కానీ ఇంకా ఎక్కువ లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఎలా కౌంట్ చేయాలి అంటే ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్, COUNT. ట్యాబ్ క్లిక్ చేస్తే కౌంట్ ఫార్ములా, కౌంట్ ఫంక్షన్ కనిపిస్తుందండి. అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి చూడండి, వాల్యూ 1 అండ్ వాల్యూ 2. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దాని రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేశాను, ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎన్ని ఉన్నాయంట? 15 ఉన్నాయంట. కౌంట్ నెంబర్స్ అంటే నెంబర్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది. కౌంట్ ఏ అంటే ఆల్ఫాబెట్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ కూడా చేంజ్ చేస్తున్నాను. సో హౌ మెనీ? 15. ఓకే, ఇప్పుడు నేను ఈ హర్ష వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వీళ్ళని నేను ఏం చేస్తానంటే అగైన్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మనం కౌంట్ చేయకుండానే చెప్పేస్తుంది అనమాట. చూద్దాం ఇప్పుడు. ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ. ఓకే, కౌంట్ ఏ ట్యాబ్ క్లిక్ చేశాను. కౌంట్ ఏ లో ఏమిస్తున్నానంటే హర్ష నుంచి డైరెక్ట్ గా వశీకర్ వరకు సెలెక్ట్ చేశాను. సో రేంజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంతమంది ఉన్నారంట? 24 ఉన్నారంట. సరే, కరెక్ట్ కాదో చూద్దాం మనం ఇక్కడ. సి, ఓకే, సో రేంజ్ అనేది అయిపోయింది. వశీకర్ దాకా 24 ఉన్నారంట. సో మనకి కౌంట్ అంటేనేమో, కౌంట్ నెంబర్స్ అంటే నెంబర్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది. కౌంట్ ఎఫ్ అంటేనేమో, కౌంట్ ఏ అంటేమో ఆల్ఫాబెట్స్ మాత్రం కౌంట్ చేస్తుంది అనమాట. ఓకే, టెక్స్ట్ ని కౌంట్ చేసేదేమో కౌంట్ ఏ అయితే, నెంబర్స్ ని కౌంట్ చేసేది వచ్చేసి కౌంట్ ఫంక్షన్ అనమాట. మ్యాథ్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న డేటాలో ఏదైతే మాక్సిమం నెంబర్ ఉందో, అంటే మనం తీసుకున్న ఈ సబ్జెక్ట్స్ టోటల్ మార్క్స్ వీటన్నిటిలో మనం ఈ సబ్జెక్ట్స్ లో చూద్దాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో ఎవరికి హైగా వచ్చినాయి, ఏ నెంబర్ పెద్దగా ఉంది, ఏ నెంబర్ చిన్నది అనేసి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్ అని ఇక్కడే రాసుకోవాలా అంటే అవసరం లేదండి. ఎక్కడ రాసినా ఓకే. అంటే ఈ టోటల్ ఎంటైర్ షీట్ లో మీరు ఎక్కడ రాసినా ఆ ఫామ్ లో వస్తుంది. బట్ ఎప్పుడైతే ఫంక్షన్ రాస్తారో, రాసిన తర్వాత మీరు డేటాని సెలెక్ట్ చేశారు కదా, అది ఇంపార్టెంట్ అనమాట. ఆ డేటా ఇప్పుడు మీరు తీసుకొని పోయి నేను ఎక్కడో రాస్తాను, వేరే వేరే చోట రాస్తాను అంటే ఇక్కడన్నా రాసుకోవచ్చు. రాసిన తర్వాత కూడా చూడండి, నేను ఇక్కడ మ్యాథ్స్ రాస్తున్నాను, కానీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సిన డేటా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళలేదా? సో అందుకని మనం దగ్గరలో రాసుకుంటున్నాం అనమాట. సో ఎంటర్ చేస్తున్నాను, 99 ఉంది. అంటే ఏంటి? ఈ డేటా నేనైతే ఏదైతే సెలెక్ట్ చేశాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 99. ఓకే, లోయెస్ట్ నెంబర్ చూద్దాం. మ్యాథ్స్ వచ్చేసి 99 కదా, మళ్ళీ చూద్దాం. మ్యాథ్స్ ఇజ్ ఈక్వల్ టు మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్ టు మర్చిపోవద్దు, ఈజ్ ఈక్వల్ టు మర్చిపోయి రాశారంటేనేమో ఇదిగో ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? మ్యాథ్స్ ఆఫ్ ఏంటి? ఏ నెంబర్ మాక్సిమం ఉందో ఇప్పుడు మొత్తం టోటల్ కూడా కలిపి చూద్దాం. ఏ నెంబర్ మాక్సిమం ఉంది అంటే 261 అనేది మాక్సిమం నెంబర్ అంట. 261 అనేది మాక్సిమం నెంబర్. ఓకే, మినిమం నెంబర్ ఏంటో చూద్దాం. మినిమం వచ్చేసి MIN అని వస్తుంది. అండ్ ట్యాప్ క్లిక్ చేసినప్పుడు ఈ టోటల్ సబ్జెక్ట్స్ లో నుంచి టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మినిమం నెంబర్ ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా చూపిస్తుంది 35 ఇస్ మినిమం నెంబర్ అని. ఓకే, సో మిన్ అని సెలెక్ట్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వస్తుంది. వచ్చిన తర్వాత మనం నెంబర్ 1, నెంబర్ 2 అనేది ఎక్కడ ఏది తీసుకోవాలి అనేది కాదండి, మనం రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అనేది రేంజ్ అంటారు అనమాట. ఆ రేంజ్ ని, ఆ పర్టికులర్ రేంజ్ ని సెలెక్ట్ చేసుకుంటే వాటన్నిటిలో మనం ఏదైతే సెలెక్ట్ చేస్తాం, సపోజ్ మనం 2 కాలమ్స్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఈ 2 కాలమ్స్ లో మాక్సిమం నెంబర్, మినిమం నెంబరే చూపిస్తుంది. లేదు నాకు టోటల్ పేజ్ మొత్తం సెలెక్ట్ చేసాం అనుకోండి, ఈ మొత్తంలో మాక్సిమం, మినిమం నెంబర్సే చూపిస్తాయి అనమాట. సో దట్స్ ద క్లాస్ ఎండ్. టుడేస్ క్లాస్ లో మనం ఏమేమి నేర్చుకున్నాం? సమ్ నేర్చుకున్నాం, సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మాక్సిమం, మినిమం నేర్చుకున్నాం కదండి.